రూ. 300 ఇంటర్నెట్ కనెక్షన్. రూ. 300 ఇంటర్నెట్ కనెక్షన్ ఏంటా అనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి డిజిటల్ సేవలు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోటి ఈ టీ ఫైబర్ అనే ఒకటి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు అదే విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని విప్లవాత్మకమైన మార్పుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. సో అందులో భాగంగానే రూ. 300 ఇంటర్నెట్ కనెక్షన్స్ని ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఈ స్కీమ్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. అందులో ఫస్ట్గా రేపటి నుంచి అంటే డిసెంబర్ 8వ తారీఖు నుంచి వెళ్ళి ట్రయల్స్ జరుగుతున్నాయి అన్నమాట. డిసెంబర్ 8వ తారీఖు నుంచి అంటే దాదాపు 94 మండలాల్లో 2096 గ్రామాలలో ఈ ట్రయల్స్ అయితే జరుగుతుంది. ఈ ట్రయల్స్ ఎక్కడ అంటే స్టార్టింగ్ రూరల్ ఏరియాస్ ఏవైతున్నాయో నారాయణపేట కానీ, పెద్దపల్లి కానీ, సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ విలేజ్లలో ఈ స్కీమ్ని తీసుకురాబోతున్నారు. ఇది డిసెంబర్ 8న ఫస్ట్ అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఏంటి అంటే ఇది ఎలా కనెక్ట్ అంటే ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఎంతవరకు వెళ్తుంది అనేది ఒక అంచనా వేయడానికి రేపటి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. దీనికి అంటే నార్మల్గా ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనేసరికి మనం ప్రైవేట్గా పెట్టుకునే వాటికి వేలల్లో పెడుతూ ఉంటాం. సో దీనికి నెలకు వచ్చేసి రూ. 300 ఈ స్కీమ్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది. ఇది ఏంటంటే ఒక వైఫై కనెక్షన్ మాదిరిలాగా పనిచేస్తుంది. అయితే ఇది ఈ కనెక్షన్ తోటి టీవీ కానీ లేకపోతే ఉన్నటువంటి ఫోన్లు కానీ వస్తాయి. కాకపోతే టీవీ కంప్యూటర్గా పనిచేస్తుంది అనమాట. మనందరికీ తెలుసు అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ టీవీలు ఉన్నాయి కదా. సో ఆ స్మార్ట్ టీవీలు తరహానే ఈ కనెక్షన్ మనం పెట్టుకుంటే సో టీవీ కంప్యూటర్గా పనిచేస్తుంది. కొన్ని ఓటీటీలకు కూడా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఓటీటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వస్తాయి. అయితే చాలామందికి రూ. 300 అనేసరికి కెపాసిటీ ఎంత ఉంటుంది ఏంటి అనేది ఉంటుంది. బేసిక్గా మనం వాడేది 30 నుంచి వెళ్ళి 40 అబోవ్ ఉంటుంది. బట్ రాష్ట్ర ప్రభుత్వం స్టార్టింగ్ ట్రయల్స్ కాబట్టి కెపాసిటీ వచ్చేసి 20 MPPS తోటి ఈ స్పీడ్ తోటి 20 MPPS స్పీడ్ తోటి ఇది అయితే తీసుకురావడం జరుగుతుంది అనమాట. అయితే ఇది ఇన్ కేసు రాను ఇది పెంచొచ్చు, లేకపోతే దీన్ని కంటిన్యూ చేయొచ్చు. ఇన్ కేసు ముందు పోతుంటే ఏంటంటే పెంచినా ఆశ్చర్యం లేదు. సో ఇది స్పీడ్ని బట్టి అప్పుడున్నటువంటి దాన్ని బట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ విలేజ్లో ఉన్నటువంటి ఎవ్రీ జంక్షన్లో అయితే ఏంటంటే సీసీటీవీలు కూడా ఇప్పుడు ఈ కనెక్షన్ అంటే టీ ఫైబర్ ద్వారా కనెక్ట్ చేస్తారు అనమాట. అంటే సీసీటీవీ కనెక్ట్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్లో మనందరికీ తెలుసు CCC ఉంది, అంటే కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఆ సీసీటీవీ కెమెరాస్ని అక్కడ లింకప్ చేస్తారనమాట ఈ కనెక్షన్ ద్వారా. సో దీనివల్ల క్రైమ్స్ కానీ లేకపోతే ఎవరైనా అక్యూజ్డ్ ఎవరైనా ఉంటే దొంగతనాలు ఇలాంటి ఏదన్నా సంఘటనలు జరిగినప్పుడు పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మెయిన్ మోటో ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇంటింటికి డిజిటల్ సేవలు అందించాలి. ఇన్ కేసు అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఆల్మోస్ట్ అంతా 5G జనరేషన్ నడుస్తుంది. సో కాబట్టి ఉన్నటువంటి వీళ్ళందరికీ ఒక ₹300 తోటి 20 MPPS స్పీడ్ తోటి డేటాని కనెక్షన్ ఇవ్వతుంది. సో దీని ద్వారా ఏంటంటే టీవీ వస్తుంది, సేమ్ టైం కొన్ని ఓటీటీస్ వస్తాయి, నెట్ వస్తుంది. అంటే ఏంటంటే దీనివల్ల అంటే ఏంటంటే అట్లీస్ట్ ఎప్పటి విషయాలను అప్పుడు తెలుసుకోవడానికి అప్డేట్ వర్షన్లో డిజిటల్ ఇండియా అని తీసుకురావాలని ఒక స్కీమ్ తోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో ఇప్పుడు ఇది గ్రామాలలో స్టార్ట్ చేస్తుంది. ఈవెన్ గ్రామాలలో ఏంటంటే ఫోన్స్ సిగ్నల్స్ కానీ లేకపోతే అక్కడ ఆ కెపాసిటీ తక్కువ ఉంటుంది. సో అందుకనే సిటీలో కాకుండా కంప్లీట్ రూరల్ ఏరియాస్లలో ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ పెద్దపల్లి, నారాయణపేట ఇవి సంగారెడ్డి జిల్లాలో ఏంటంటే అత్యధికమైన మారుమూల గ్రామాలలో ఈవెన్ ములుగు ఇలాంటి గ్రామాలలో తీసుకుంటే ఇప్పుడు అలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కనెక్షన్ అంటే అక్కడ కూడా డేటా కనెక్షన్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ చాలా ఈజీ అవుతుంది. సేమ్ టైం అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ చేసి దాన్ని దాని ఫీడ్బ్యాక్ని బట్టి దాని తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనేది రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఉంటుంది. ఈవెన్ ₹300కి 20 MPPS అంటే ఓకే, గుడ్, బాగానే ఉంది. ఈవెన్ ప్రైవేట్గా పోతే 600-700 ఎబో ఉంటుంది. బట్ ఇదే స్కీమ్ని ఏపీలో కూడా అమలు చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ చేశారనమాట టీ ఫైబర్. సో ఇది ఎంతవరకు అండ్ ఇంకోటి పోలీస్ స్టేషన్లో కానీ గవర్నమెంట్ సంస్థల్లో కానీ ప్రతి ఒక్కటి ఈ కనెక్షన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. రేపు అంటే డిసెంబర్ 8 నుంచి వెళ్ళి ఈ స్కీమ్ ఇది ఏంటంటే ఇది అమల్లో ఉండడం జరుగుతుంది. అంటే రేపు డిసెంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసి దీని తర్వాత ఇన్ కేస్ ముందు దీనికి ఏమైనా అప్డేట్ వర్షన్ లేకపోతే మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారా అనేది సో దీనికి వచ్చేటువంటి రిజల్ట్ తర్వాత దాని మీద ఆధారపడి అయితే ఉంటుందన్నమాట.